హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫోటోషాప్ సిరీస్. ముందు వీడియోస్లో మనం టూల్స్ గురించి జస్ట్ ఇంట్రడక్షన్ తెలుసుకున్నాము. అదేవిధంగా చిన్న డాక్యుమెంట్ ఎలా క్రియేట్ చేయాలని తెలుసుకున్నాము. కాకపోతే మీరు ఇప్పుడు మూవ్ చేయాలనుకున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇది మూవ్ అవుతుంది. నాకు ఇప్పుడు గుడ్ మార్నింగ్ అనేది పైకి వెళ్ళాలి. ఏ విధంగా వెళ్తుంది? అదేవిధంగా ఇది నాకు మూవ్ అవ్వాలి, గ్రాస్ మూవ్ అవ్వాలి. అదొక్కటే మూవ్ అవుతుంది. మరి ఎలాగ? అన్ని ఒక లేయర్లో అన్ని ఒకే దగ్గర ఫామ్ అయితే కష్టం. దాని వలన మనకి ఇక్కడ మనల్ని సేవ్ చేసేది లేయర్స్. ఇక్కడ మీరు చూస్తున్నారు లేయర్స్ అనేది. మీరు టూల్స్ ఏ విధంగా యూజ్ చేస్తాము, అదేవిధంగా ఫోటోషాప్లో ది మోస్ట్ ఇంపార్టెంట్, చాలా 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 ఇంపార్టెంట్ అనేది లేయర్స్. ఎక్స్పర్ట్స్ ఏం చెప్తున్నారంటే ఫోటోషాప్ అంటేనే లేయర్స్. లేయర్స్ గురించి మీకు చూడడానికి చాలా సింపుల్గా అర్థం అవ్వడానికి చాలా సింపుల్. కాకపోతే మీరు దాన్ని ఉపయోగించి మాస్టర్ అవ్వడానికి డెఫినెట్గా కొన్ని సంవత్సరాలు పడుతుంది. అదేవిధంగా లేయర్స్ని ఎంత ఎక్కువ యూజ్ చేస్తారో మీరు అంత మంచి డాక్యుమెంట్స్ క్రియేట్ చేయొచ్చు. కాబట్టి ఇంత ఇంట్రడక్షన్ చెప్తున్నాను కాబట్టి ముందు లేయర్స్ గురించి తెలుసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ డాక్యుమెంట్లో ఉన్న లేయర్స్ ఇవి. మీరు ఇలాగా ఈ ప్యానల్ని, ఇది లేయర్స్ ప్యానల్ అంటారు. మీకు అన్నీ కనిపించాలంటే జస్ట్ డ్రాగ్ అండ్ లైక్ దిస్. లేయర్స్ ప్యానల్ క్లోజ్ చేశాను. విండోలో ఉంటుంది. విండో లేయర్స్ F7 is the shortcut. F7, I'm clicking on F7 is the shortcut. ఓకే, కాబట్టి దిస్ ఇస్ ఇక్కడ లేయర్స్. మనం ఇలా క్లిక్ చేసి మళ్ళీ ఇక్కడ వస్తే అది డాక్ చేసుకోవచ్చు. ఆ విండోస్లో డాక్ హైలైట్ అయింది. అదేవిధంగా ఇలా నేను ఇటువైపు లాగాను లేయర్స్ అనేది, డాక్ చేసాము. అదేవిధంగా లేయర్స్. ప్రస్తుతానికి మనకు ఓన్లీ లేయర్సే కనిపించాలి కాబట్టి లేయర్స్ని పక్కకి తీస్తున్నాను. మిగతావన్నీ క్లోజ్ చేద్దాం. ఇవన్నీ క్లోజ్ చేద్దాం. మనకి ఇవన్నీ అవసరం లేదు, ఓన్లీ లేయర్స్ మాత్రమే కావాలి. అదేవిధంగా మీకు మొత్తం మన స్పేస్ని ఎలాగా అరేంజ్ చేసుకోవచ్చు అని కూడా ఇండైరెక్ట్గా నేను మీకు ప్రాక్టీస్ చేసి చూపిస్తున్నాను. రియల్ టైంలో ఎలా దీన్ని పెంచుకోవాలంటే పెంచుకోవచ్చు, లేదంటే ఇక్కడ క్లిక్ చేస్తే అది పెద్ద అవుతుంది. యూజర్ ఇంటర్ఫేస్లో ఇవన్నీ చూసాము. ఇందులో కూడా ఫోటోషాప్ లేయర్స్లో కూడా ఇలా చిన్నది చేసుకోవచ్చు, పెద్దది చేసుకోవచ్చు. ఓకే, కాబట్టి వాట్ ఈస్ దిస్ లేయర్స్? లేయర్ అనేది ఏమీ లేదు, చాలా సింపుల్. ఒక న్యూ డాక్యుమెంట్ క్రియేట్ చేసి చెప్తాను. సో ఇప్పుడు నేను ఆల్రెడీ యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు డైరెక్ట్ ఇక్కడ రాస్తే ఐ వాంట్ టు టేక్ బ్లాక్ కలర్. ఐ వాంట్ టు చేంజ్ ఫోటోషాప్ బ్రష్ని చేంజ్ చేద్దాం. జస్ట్ బేసిక్ బ్రష్ తీసుకుందాం. అదే బ్రష్ సైజ్ని డిక్రీజ్ చేద్దాం. మైన్ మీసాల్ బ్రాకెట్ ఈజ్ ద షార్ట్ కట్ ఇదంటారు. కర్లీ బ్రేసెస్. దిస్ ఈజ్ డిక్రీజింగ్ ద సైజ్, దిస్ ఈజ్ ఇంక్రీజింగ్ ద సైజ్. Control Z, Alt Control Z. I'm decreasing the size of the brush. ఒపాసిటీ పెంచుతాను. ఇక్కడ బ్లాక్ ఉన్నా కానీ ఇక్కడ గ్రే స్కేల్లో కనిపిస్తుంది, ఎందుకంటే ఒపాసిటీ తక్కువ ఉంది. సో ఇవన్నీ మీరు మెల్లగా చూడండి, 1 by 1 ఒక్కొక్క ఆప్షన్ మీకు అర్థమవుతూ ఉంటుంది. ఇప్పుడు నేను డైరెక్ట్ ఇక్కడ డ్రా చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ లేయర్స్ అంటే ఏమిటని చెప్తున్నాను. వాట్ ఈజ్ ఎ లేయర్? What are layers? ఒక లేయర్ అంటే ఏమిటి, లేయర్స్ అంటే ఏమిటి అనేది నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇప్పుడు నాకు ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని చిన్న మూవ్ చేయాలి. నేను క్లిక్ చేసి డ్రాగ్ చేసి ఉంటుంది. కుడ్ నాట్ యూజ్ ద మూవ్ టూల్ బికాస్ ద లేయర్ ఈజ్ లాక్డ్. మూవ్ టూల్ అనేది మీరు ఇందులో యూజ్ చేయలేరు, ఎందుకంటే లేయర్ అనేది లాక్ అయి ఉంది. ఇక్కడ మీరు లేయర్ చూస్తే ఇక్కడ లాక్ అయి ఉంది, కాబట్టి మనం ఇందులో మూవ్ చేయలేం. కానీ ఇది కరెక్ట్ కాదు. మీరు మంచి డాక్యుమెంట్స్ క్రియేట్ చేయాలంటే మీకు నచ్చిన దగ్గరికి మూవ్ చేసుకోవాలి. కాబట్టి ఏం చేద్దాం? ఫర్ ఎగ్జాంపుల్ సెలెక్ట్ దిస్, డ్రాగ్ అండ్ దిస్. ఓకే, Control X అండ్ Control V. Control X కట్ చేశాను, పేస్ట్ చేశాను. సో ఇప్పుడు మీరు చూసారో లేదో, నౌ ఆటోమేటిక్గా కొత్త డాక్యుమెంట్, కొత్త లేయర్ అనేది ఒకటి క్రియేట్ అయింది. ఆఫ్ చేసుకోవచ్చు. నాకు ఇప్పుడు నేను నచ్చిన దగ్గర మూవ్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఇంకా చిన్నది చేసుకోవచ్చు. ట్రాన్స్ఫార్మ్, ఎడిట్, ట్రాన్స్ఫార్మ్.
స్కేల్ టూల్ అంటే మీరు ట్రాన్స్ఫార్మేషన్స్ గురించి నెక్స్ట్ వీడియోస్లో తెలుసుకుందాము. ఈ విధంగా అనమాట. అప్లై. ఒక లేయర్ ఉండడం వల్ల మనం నచ్చిన దగ్గర మూవ్ చేస్తున్నాను, అది మీరు అర్థం చేసుకోవాల్సింది. నేను వాట్ ఈజ్ ఎ లేయర్? వాట్ ఈజ్ ఎ లేయర్? లేయర్ అనేది ఏమీ లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పేపర్ లాంటిది, ఒక షెల్ఫ్ లాంటిది. దిస్ ఈజ్ వన్ లేయర్. అదేవిధంగా ఇంకొక లేయర్ దీని కింద ఉంటుంది. దిస్ ఈజ్ వన్ లేయర్. అదేవిధంగా ఇంకొక లేయర్ ఉంటుంది. అంటే మీరు గ్రూప్ ఆఫ్ లేయర్స్, స్టాక్ ఆఫ్ లేయర్స్ ఈజ్ కాల్డ్ లేయర్స్. అంటే ఇక్కడ మనం ఒకటి పెట్టుకోవచ్చు, ఇందులో టెక్స్ట్ రాసుకోవచ్చు, లేదా కొంత పార్ట్ ఇందులో పెట్టుకోవచ్చు, కొంత పార్ట్ ఇందులో చేసుకోవచ్చు. సో దట్ మనం ఇండిపెండెంట్గా ఈ లేయర్ని మూవ్ చేసుకోవాలంటే ఈ లేయర్ని మూవ్ చేసుకోవచ్చు, ఈ లేయర్ని మూవ్ చేసుకోవాలంటే ఈ లేయర్ని మూవ్ చేసుకోవచ్చు, ఈ లేయర్ని మూవ్ చేసుకోవాలంటే ఈ లేయర్ని మూవ్ చేసుకోవచ్చు. మన కన్వీనియన్స్ కోసం మనం ఒకటే దగ్గర పెట్టకుండా రకరకాలుగా బ్రేక్ చేసుకొని, సో దట్ మనకి కన్వీనియంట్గా వర్క్ చేసుకోవచ్చు. కావాలంటే హైడ్ చేసుకోవచ్చు, ఆ విధంగా కావాలంటే ఇంకొక లేయర్ క్రియేట్ చేసుకోవచ్చు. అదే దేర్ ఇస్ నో లిమిట్ ఫర్ నెంబర్ ఆఫ్ లేయర్స్. ఓన్లీ మీ కంప్యూటర్ కెపాసిటీని బట్టి మీరు థౌజండ్స్ ఆఫ్ లేయర్స్ని క్రియేట్ చేసుకోవచ్చు. అదేవిధంగా చాలా మంచి టూల్ ఇది. సో ఈ విధంగానే ఈ డాక్యుమెంట్లో చూడండి, మీరు ఇక్కడ బ్యాక్గ్రౌండ్ బాక్స్, దట్ వన్, ది టెక్స్ట్ videovilas.com, నెక్స్ట్ గుడ్ మార్నింగ్, దెన్ బ్యాక్గ్రౌండ్. ఈ విధంగా ఇవన్నీ లేయర్స్. ఇప్పుడు నేను ఈ లేయర్ని గుడ్ మార్నింగ్ మార్చాలనుకుంటే గుడ్ మార్నింగ్ అనే లేయర్ని సెలెక్ట్ చేసి నాకు నచ్చిన దగ్గరికి మూవ్ చేసుకుంటాను. అదేవిధంగా videovilas.com దగ్గర నాకు ఇక్కడ కావాలి ఫర్ ఎగ్జాంపుల్, మూవ్ చేసుకోవచ్చు. లేదా అదేవిధంగా రెండు లేయర్స్ అంటే హోల్డ్ డౌన్ కంట్రోల్ అండ్ సెలెక్ట్. రెండు లేయర్స్ని కంట్రోల్ జెడ్, గుడ్ మార్నింగ్ అండ్ వీడియో విలాస్, హోల్డ్ డౌన్ కంట్రోల్ దీన్ని సెలెక్ట్ చేసి మనకు నచ్చిన దగ్గర మార్చుకోవచ్చు. ఇలా మార్చుకోవచ్చు, లేదా ఇలా పైన పెట్టుకోవచ్చు, ఆ విధంగా అనమాట. ఓకే, సో ఈ మూడింటిని పైకి మార్చాలనుకుంటే హోల్డ్ డౌన్ కంట్రోల్ సెలెక్ట్ 3 అండ్ ఇలా మూవ్ చేసుకోవచ్చు. మన డాక్యుమెంట్లో ఎక్కడ ఏ విధంగా పెట్టాలి, అదేవిధంగా వీటికి కూడా ఒక సెపరేట్ లేయర్ క్రియేట్ చేసుకుని ఉంటే మనం వీటిని కూడా, ఈ గ్రాస్ని కూడా సెపరేట్గా మూవ్ చేయొచ్చు. ఇప్పుడు మరి లేయర్ ఎలా క్రియేట్ చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్ నాకు మరొక డాక్యుమెంట్ క్రియేట్ చేస్తున్నాను. ఫైల్ న్యూ కస్టమ్ వెబ్ 800x600. ఓకే, ఇప్పుడు నాకు బ్యాక్గ్రౌండ్ లేయర్ ఉంది, లాక్ అయి ఉంది. కొత్త లేయర్ క్రియేట్ చేయాలంటే ఇక్కడ యూఆర్ జస్ట్ పేపర్ మడత పెట్టినట్టు ఒక బటన్ ఉంది, క్రియేట్ చేయండి ఒక లేయర్. ఇప్పుడు మీరు ఏం చేయాలనుకున్నా మీరు ఇండైరెక్ట్గా ఆల్ట్ బ్యాక్ స్పేస్ రెడ్, ఆల్ట్ బ్యాక్ స్పేస్ ఫిల్లింగ్ ద కలర్, కంట్రోల్ D, డీసెలెక్షన్. నెక్స్ట్ వన్ మోర్ టైమ్, నెక్స్ట్ ఐఎమ్ క్రియేటింగ్ వన్ మోర్ లేయర్. సో 2 లేయర్స్, రెండు సార్లు క్లిక్ అయింది. ఇప్పుడు సెకండ్ లేయర్లో ఉన్నాను. నవ్ ఐఎమ్ డ్రాయింగ్ వన్ మోర్ టైమ్. నవ్ ఐఎమ్ ఫిల్లింగ్ ద గ్రీన్ కలర్, alt backspace. See, I'm using that same control D. Next one more layer, next draw it again. Now blue color, alt backspace, control D. ఈ విధంగా మనకి 3 లేయర్స్లో 3 ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేశాను. చాలా కన్వీనియంట్గా ఉంటుంది, మనకు నచ్చిన దగ్గర మార్చుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు గ్రీన్ పైకి రావాలి అంటే ఇలా పైకి పెట్టుకోవచ్చు, కంప్లీట్గా కిందకి వెళ్ళిపోవాలి అంటే కిందకి వెళ్ళిపోవచ్చు, రెడ్ కంప్లీట్ పైకి రావాలి పైన పెట్టుకోవచ్చు. అంటే లేయర్స్ ఉండడం వల్ల మనకేం నష్టమేం లేదు, బట్ చాలా యూస్ఫుల్. ఈ విధంగా నాకు మూవ్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రెడ్ ప్లేస్లోకి బ్లూ రావాలి, బ్లూ ప్లేస్లోకి రెడ్ రావాలంటే ఫర్ ఎగ్జాంపుల్ బ్లూని సెలెక్ట్ చేయండి. బ్లూని సెలెక్ట్ చేసి అది ఎక్కడుందో అక్కడ పెట్టుకోండి. రెడ్ని సెలెక్ట్ చేసి రెడ్ అనేది ఆటోమేటిక్గా ఉండి పైకి పంపిస్తే ఇప్పుడు రెడ్ అనేది వచ్చింది, గ్రీన్ అనేది మిడిల్లోకి వెళ్తే ఇప్పుడు ఆర్డర్ మారిపోయింది. బ్లూ ఏమో పైన ఉండేది ముందు కిందకి వెళ్ళిపోయింది, ఇప్పుడు రెడ్ ఏమో కింద నుండి పైకి వచ్చింది. అదేవిధంగా ఇక్కడ ఐలా ఉంది చూడండి, వాటిని క్లిక్ చేస్తే ఆఫ్ చేసుకోవచ్చు, ఆన్ చేసుకోవచ్చు. ఫోటోషాప్ లేయర్స్ వెరీ సింపుల్. అదేవిధంగా ఇప్పుడు 3 లేయర్స్ని మూవ్ చేయాలనుకుంటే కంట్రోల్, హోల్డ్ డౌన్ కంట్రోల్ అండ్ సెలెక్ట్. నౌ
చేసుకోవచ్చు. ఈ విధంగా మీరు ఎక్కడికి వెళ్ళినా కానీ ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టుకోవచ్చు. అదేవిధంగా ఒక లేయర్ వద్దనుకుంటే ఆ లేయర్ని సెలెక్ట్ చేసి ఇక్కడ డిలీట్ బటన్ ఉంది చూడండి, దిస్ ఇస్ డిలీట్ బటన్ అడుగుతుంది. డిలీట్ ద లేయర్ 3 ఎస్ అంటే పోయింది, బ్లూ కలర్ పోయింది. కంట్రోల్ జెడ్ అని క్లిక్ చేస్తే మళ్ళీ ఆ లేయర్ వస్తుంది. అదేవిధంగా ఇక్కడ మనం డబుల్ క్లిక్ చేస్తే బ్లూ నేమ్ ఇచ్చుకోవచ్చు. బ్లూ డబుల్ క్లిక్ చేయండి, గ్రీన్. అదేవిధంగా పైన రెడ్ లేయర్ రెడ్ అట్లా అన్నమాట. మనకి ఇప్పుడు డిలీట్ అంటే డిలీట్ ద లేయర్ రెడ్ ఎస్ ఆర్ నో, డోంట్ షో అగైన్ అంటే అడగదు, ఆటోమేటిక్గా డిలీట్ చేసేస్తుంది. ఓకే, మీరు ఎప్పుడు కూడా అది పెట్టద్దు, ఎందుకంటే తెలియకుండా ఒక్కోసారి లేయర్స్ డిలీట్ కాబట్టి దీన్ని ఎప్పుడు యాక్టివేట్ చేయొద్దు. పర్లేదు అది అడుగుతున్నా కానీ ఎస్ అనండి, ఆటోమేటిక్గా డిలీట్ అవుతుంది. అంతేగాని మీరు బై డిఫాల్ట్, ఎందుకంటే ఒక్కొక్కసారి చాలా ఇంపార్టెంట్ లేయర్స్ పోతాయి. అది బై ప్రాక్టీస్, మీరు ఏదైనా ఇలా ప్రాక్టీస్ చేసినప్పుడు పోయినా పర్వాలేదు, కానీ మీరు ఏదైనా ప్రాజెక్ట్ చేసినప్పుడు ఒక్కొక్కసారి 3-4 అవర్స్ ఆర్ 1 డే చేసిన లేయర్ మొత్తం ఒకసారి డిలీట్ అయిపోతే మీకు ఎంటైర్ డే వర్క్ పోతుంది అనమాట. కాబట్టి మీరు ఎంతసేపు నెక్స్ట్ వీడియోలో మనం ఐ థింక్ మీకు లేయర్స్ అంటే అర్థమై ఉంటాయి. ఇంకా లేయర్స్ చాలా పెద్ద టాపిక్. ఈ బటన్స్ అంటే ఏమిటి, ఇవన్నీ ఈ బ్లెండింగ్ మోడ్స్ అంటారు వీటిని, అవేంటి ఏమిటి, నెక్స్ట్ ఇవన్నీ ఎలా యూజ్ అవుతాయి. ఆల్మోస్ట్ లేయర్స్ అనేది రెగ్యులర్ ఇన్స్టిట్యూట్లో కనీసం 1 వీక్ టైం పడుతుంది నేర్చుకోవడానికి. 1 వీక్ టైం నేర్పిస్తాం కాబట్టి అరౌండ్ 6-7 లెసన్స్ అనేది మనకి వీడియో లెసన్స్ ఫ్యూచర్లో వస్తాయి. జస్ట్ ఇప్పుడేంటంటే అన్ని బేసిక్స్, మీకు లేయర్స్ అంటే ఏమిటి, టూల్స్ అంటే ఏమిటి, ఎలా సెలెక్ట్ చేయాలి, అదేవిధంగా డాక్యుమెంట్స్ అంటే ఏమిటి, డాక్యుమెంట్ ఎలా క్రియేట్ చేయాలి, పైన వెళ్తున్నాం. బట్ ఆఫ్టర్ 20 వీడియోస్ 30 వీడియోస్ విల్ గో డీటెయిల్. లేయర్స్ అంటే ఏమిటనేది, లేయర్స్ అనేది ఒక టాపిక్, అదేవిధంగా సెలక్షన్స్ అనేది ఒక టాపిక్, అదేవిధంగా ఈ మెనూస్, అదేవిధంగా ఈ విండోస్, ఆల్ దీస్ విండోస్ వీఆర్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్. సో హ్యావ్ పేషెన్సీ, లెర్న్ దెమ్ స్లోలీ. ఓకే, ఈ వీడియోలో లేయర్స్ గురించి నేర్చుకున్నాం. నెక్స్ట్ వీడియోస్లో అసలు ఈ డాక్యుమెంట్స్ అంటే ఏమిటి, డాక్యుమెంట్స్ ఏ విధంగా మనం తెలుసుకోవాలి, అదేవిధంగా మనకు నచ్చిన విధంగా ఎలా మూవ్ చేయాలి, మొత్తం నావిగేషన్, డాక్యుమెంట్ నావిగేషన్ గురించి, అదేవిధంగా ఈ లేయర్స్ మనకి ఇప్పుడు ఎలా సేవ్ చేసుకోవాలనేది చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ గ్రేట్ డే. Subscribe to the channel and comments. Please give comments and support the channel. Tell your friends about our video channel, videovillas.com Telugu video channel.